క్రికెట్ కు మరో షాక్. టెస్ట్ జట్టు కోచ్ జాసన్ గిలెస్పీ రాజీనామా. పాకిస్తాన్ క్రికెట్ కు మరో షాక్ తగిలింది. పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ జాసన్ గిలెస్పీ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని క్రిక్ బజ్ వెల్లడించింది. మరో కొన్ని గంటల్లో పాక్ జట్టు 2 టెస్టుల సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉండగా ఆయన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కి ఈ విషయం తెలియజేసినట్లు పేర్కొంది. గిలెస్పీ రాజీనామా చేశారు అని పిసిబి అధికార ప్రతినిధి ఒకరు చెప్పారని క్రిక్ బజ్ పేర్కొంది. దీంతో వన్డే జట్టు తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావేద్ ను టెస్ట్ జట్టుకు తాత్కాలికంగా పిసిబి నియమించింది. రెడ్ బాల్ హెడ్ కోచ్ జాసన్ గిలెస్పీ రాజీనామా తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆకిబ్ జావేద్ ను తాత్కాలిక రెడ్ బాల్ హెడ్ కోచ్ గా నియమించింది అని పిసిబి గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. కాగా అసిస్టెంట్ కోచ్ టీమ్ నీల్సన్ కాంట్రాక్ట్ ను పునరుద్ధరించడానికి పిసిబి నిరాకరించడంతోనే గిలెస్పీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు గిలెస్పీ, నీల్సన్ ఇద్దరు మంచి అవగాహనతో జట్టుకు కోచింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇక గ్యారీ కిర్స్టన్ రాజీనామా తర్వాత ఆకిబ్ జావేద్ ఇంతకు ముందు వైట్ బాల్ జట్టుకు తాత్కాలిక ప్రధాన కోచ్ గా నియమితుడైన విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో 3 టీ20లు 3 వన్డేల కోసం పాక్ వైట్ బాల్ జట్టుతో ఉన్నాడు. కాగా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచురియాన్ లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్ లో తొలి టెస్ట్ జరగనుంది. రెండో టెస్టు జనవరి 3 నుంచి 7 వరకు కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్స్ లో జరగనుంది.